ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీ అండ్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఇంతవరకు ఎవరు పరిచయం చేయని ఇన్స్టాగ్రామ్ రీల్స్ యొక్క ట్రెండింగ్ వీడియోస్ని ఏ విధంగా మనం క్రియేట్ చేసుకోవచ్చు అనేది చూపిస్తాను. ఒక్కసారి మీకు వీడియోని ప్లే అనేది చేసి చూపిస్తాను. తర్వాత ఇలాంటి టైప్ వీడియోస్ని మీరు ఏ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు చూపిస్తాను. చూడండి, ఇక్కడ చూసుకోవచ్చు. ఇలా మీకు నచ్చిన కలర్స్ని చాలా ఈజీగా మీరు గ్రేడింగ్ చేయొచ్చు. అంటే క్లాత్ యొక్క కలర్ని మీరు ఒకే వీడియోని షూట్ చేసి రకరకాల కలర్స్గా మనం మార్చుకోవచ్చు అన్నమాట. ఇలాంటి టైప్ వీడియోస్ని మనం ఏ విధంగా చేసుకోవచ్చు ఏం కథ అనేది నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో మీకు కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇప్పటివరకు మన ఛానల్ని వన్స్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంతో పాటుగా ఈ వీడియోని మాత్రం మీరు కంపల్సరీ లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం ద్వారా నాకు కొంచెం సపోర్ట్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూసిన ప్రతి ఒక్క లైక్ అనేది చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇలాంటి క్లాత్ చేంజింగ్ వీడియోస్ని మనం క్రియేట్ చేయాలనుకుంటే ముందుగా మనం ఒక వీడియోని షూట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. తర్వాత సింపుల్గా మీ మొబైల్లో ఒక కైన్మాస్టర్ అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. డౌన్లోడ్ చేసుకొని సింపుల్గా ఓపెన్ చేసినట్లయితే మనకు స్టార్టింగ్లో ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది అనమాట. దాని తర్వాత మీరు ఏమేమి చేయాలో ఇక్కడ నేను చూపిస్తాను. చూడండి, ముందుగా మీరు క్రియేట్ ఏ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ క్లిక్ అనేది చేయండి. ఇక్కడ మీరు 19:60 రేషియోని తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ పైన మీకు నెక్స్ట్ ఆప్షన్ కనిపిస్తుంటుంది. దీనిపైన మీరు క్లిక్ అనేది చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇమేజెస్ ఆప్షన్ కనిపిస్తుంటుంది. దీన్ని క్లిక్ చేసి ముందుగా మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ని ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇన్స్టాగ్రామ్ యొక్క రీల్స్ వీడియో మోర్ దెన్ మనకు 16 or 15 seconds మాత్రమే ఉంటుంది కాబట్టి మీరు ఈ విధంగా మీ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ని చూస్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఆఫ్టర్ ఇక్కడ మీకు లేయర్ ఆప్షన్ కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేసి మీరు షూట్ చేసుకున్న ఏదైతే వీడియో ఉంటుంది చూడండి, ఆ వీడియోని ఇందులో మీరు ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, లైక్ దిస్ నేను అదే వీడియోని నేను డెమో పర్పస్ మీకు ఇక్కడ నుంచి చూపిస్తాను. చూడండి, ఈ వీడియోని తీసుకోవడం అయితే జరిగిందనమాట. తీసుకున్న తర్వాత ఇక్కడ మీకు మిడిల్లో మీకు ఫుల్ స్క్రీన్ ఆప్షన్ మీకు కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ చేసి ముందుగా మీ యొక్క స్క్రీన్కి ఇది ఫిట్టెడ్గా ఉన్నట్టుగా మీరు సెట్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఆఫ్టర్ డన్ ఆప్షన్ క్లిక్ అనేది చేయండి. తర్వాత ఈ వీడియో అయితే ఎంతవరకు ఉందో అంతవరకు ఈ విధంగా డ్రాగ్ చేసి మీరు దీన్ని రైట్ టు ట్రిమ్ మార్క్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఎందుకంటే మనకు వీడియో ఇంతే అవసరం కాబట్టి మనం ఇంతవరకు ట్రిమ్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఆఫ్టర్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ఈ విధంగా మీరు కొంచెం స్టార్టింగ్లో తీసుకెళ్ళిన తర్వాత ఇక్కడ పైన మీకు బ్యాక్గ్రౌండ్ ఉంటుంది చూడండి, దీన్ని స్ప్లిట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట మధ్యలో నుంచి. తర్వాత కింది వీడియోని కూడా మీరు ఈ విధంగా స్ప్లిట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓన్లీ ఫర్ వీడియోని 1 time మాత్రమే స్ప్లిట్ అనేది చేయవలసి ఉంటుంది. తర్వాత మీకు ఎలాంటి కలర్ కావాలనేది ఇక్కడ చూస్ చేసుకోవడానికి ఈ విధంగా మీరు కట్టింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. లైక్ దిస్ నేను ఇక్కడ నుంచి ఒక 4 parts అయితే నేను కట్ అనేది చేస్తాను చూడండి. ఎందుకంటే మనకు కలర్ గ్రేడింగ్ సూపర్ కావాలి కాబట్టి నేను 4 parts అయితే కట్ చేసుకోవడం జరిగింది. కట్ చేసుకున్న తర్వాత మీరు సెకండ్ వన్ ఇప్పుడు కట్ చేసిన ఫస్ట్ పార్ట్ని తీసుకోండి. ఇక్కడ మీకు ఎలాంటి టైప్ కలర్ కావాలో ఇక్కడ చూస్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ నేను ఫస్ట్ కలర్ గ్రీన్ తీసుకోవడం జరిగింది. సెకండ్ కలర్ ఇక్కడ నుంచి నేను రెడ్ తీసుకుంటాను. దీంతో పాటుగా నేను థర్డ్ కలర్ ఇక్కడ నుంచి ఏదో ఒక కలర్ని చూస్ అనేది చేసుకుంటాను, ఈ కలర్ని. తర్వాత లాస్ట్ వన్ కలర్ చూసుకున్నట్లయితే నేను ఇక్కడ నుంచి ఏదో ఒక కలర్ని ఇక్కడ నుంచి చూస్ అనేది చేసుకుంటాను. ఈ విధంగా నేను 4 colorsని చూస్ అనేది చేసుకోవడం జరిగింది అనమాట. చూస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయాలంటే కింద లేయర్ ఉంటుంది చూడండి, వీడియో లేయర్. ఈ వీడియో లేయర్ నాకు క్లిక్ అనేది చేయండి. ఇక్కడ మీకు క్రోమాకి ఆప్షన్ కనిపిస్తుంటుంది. దీన్ని క్లిక్ చేసి సింపుల్గా దీన్ని అనేబుల్ చేయవలసి ఉంటుంది అనమాట. అనేబుల్ చేసి ఫస్ట్ వన్ చూడండి, దీన్ని మీరు 41కి పెంచుకోండి. ఈ విధంగా కింద ఆప్షన్ ఉంది చూడండి, దీన్ని మీరు మోర్ దెన్ 40-50 వరకు మీరు పెంచుకోవచ్చు అనమాట. మీకు వీడియో బరాబర్ అనిపిస్తే ఇక్కడ నుంచి మీరు ప్లే చేసి చూసుకోవచ్చు అనమాట. ఒకసారి చూడండి, వావ్, అసలు అమేజింగ్ అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా మన కలర్ అయితే చేంజ్ అవుతుంది కదా. ఇది చూడండి, ఈ కలర్లో కొన్ని ఎఫెక్ట్స్ని మనం యాడ్ అనేది చేయవలసి ఉంటుంది అనమాట. ఎలా యాడ్ చేస్తారంటే మీకు ఫస్ట్ ఈ విధంగా మనం గ్రీన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు స్క్రీన్ షాట్ టేక్ ఆప్షన్ కనిపిస్తుంటుంది. దీన్ని మనం క్లిక్ చేసి ముందుగా మీరు ఈ విధంగా ప్రతి ఒక్క స్క్రీన్ షాట్ని క్యాప్చర్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మీకు ఈ వీడియో స్టార్టింగ్ పాయింట్ని తీసుకొని ఈ విధంగా మీరు 4 parts ఉన్నాయి కాబట్టి 4 colours, ఈ 4 colorsని కూడా ఈ విధంగా మీరు స్క్రీన్ షాట్ని క్యాప్చర్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు నేను 4 partsని కూడా స్క్రీన్ అయితే క్యాప్చర్ చేసుకోవడం జరిగింది. అంటే తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే కింద డిస్క్రిప్షన్లో నేను అప్లికేషన్ లింక్ ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి ఈ అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇప్పుడు మనము టేకప్ చేసుకున్న ప్రతి ఒక్క స్క్రీన్ షాట్ యొక్క బ్యాక్గ్రౌండ్ని మనం ముందుగా రిమూవ్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు దీని యొక్క బ్యాక్గ్రౌండ్ని నేను ఈజీగా రిమూవ్ అనేది చేస్తున్నాను చూడండి. ఈ రిమూవ్ చేయడానికి నేను కింద డిస్క్రిప్షన్లో నేను అప్లికేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి ముందుగా
ఈ 4 ఫోటో యొక్క బ్యాక్గ్రౌండ్ని ముందుగా మీరు రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా నేను చేస్తున్నాను చూడండి. ఇదే విధంగా యాజ్ ఇట్ ఈజ్ ఎరేజ్ బ్యాక్గ్రౌండ్ క్లిక్ చేసి ముందుగా ప్రతి ఒక్క దాన్ని మీ యొక్క గ్యాలరీలో సేవ్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. నేను థర్డ్ వన్ తీసుకోవడం జరిగింది ఫోటోని. ఈ ఫోటో యొక్క బ్యాక్గ్రౌండ్ని కూడా నేను సింపుల్గా ఎరేజ్ చేసి సింపుల్గా గ్యాలరీలో సేవ్ అనేది చేసుకుంటాను చూడండి. ఈ విధంగా మీరు ఆల్ కలర్స్ యొక్క బ్యాక్గ్రౌండ్ అంటే ఆల్ ఫొటోస్ యొక్క బ్యాక్గ్రౌండ్ని ఈజీగా మీరు ఎరేజ్ చేసుకొని సింపుల్గా మీ యొక్క గ్యాలరీలో సేవ్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా సేవ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మళ్ళీ కైన్ మాస్టర్ అప్లికేషన్లోకి వెళ్ళిన తర్వాత మనకు స్టార్టింగ్లో వీడియో అయితే ఇక్కడ నుంచి ప్లే అవుతుంది కదా. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ముందుగా మీరు ఇప్పుడు క్యాప్చర్ చేసుకున్న స్క్రీన్ షాట్ని ఇక్కడ ఇన్సర్ట్ చేయవలసి ఉంటుందన్నమాట. ఫస్ట్ వన్ ఏముంది, మనకు గ్రీన్ కలర్ ఉంది కాబట్టి ఇందులో మీరు గ్రీన్ కలర్ని ఇన్సర్ట్ అనేది చేసుకోండి. ఈ విధంగా ఇన్సర్ట్ చేసుకొని ఈ లేయర్ని మీరు ఈ విధంగా లాస్ట్ వరకు జరుపుకోండి. నేను జరుపుతున్నాను చూడండి. ఈ విధంగా జరుపుకొని సేమ్ యాజ్ ఈజ్ ఈ ప్లేస్ నుంచి దీన్ని రైట్కి ట్రిమ్ అనేది చేసుకోండి. లైక్ దిస్ నేను ట్రిమ్ అనేది చేస్తున్నాను చూడండి. ఈ విధంగా ట్రిమ్ చేసుకున్న తర్వాత ఈ ఫోటో మనకి ఇలా వస్తుంది కదా. ఈ విధంగా మీరు యానిమేషన్లో యాడ్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. నేను చేస్తున్నాను చూడండి. సింపుల్గా మీరు ఈ విధంగా మీరు కొంచెం జూమ్ అనేది చేసుకోండి మీకు అర్థం కాకపోతే. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇది కరెక్ట్గా మనకు లాస్ట్ వరకు ఫోటోలో ఫిట్ అవుతుందో లేదో ఈ విధంగా మీరు చూస్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. లైక్ దిస్ ఇది ఫిట్ అయితే అయిపోవడం జరిగింది. ఒకసారి మీకు ప్లే అనేది చేసి చూపిస్తాను చూడండి. వావ్, అసలు అమేజింగ్ అనమాట. అక్కడ నుంచి ఆ వీడియో మనకు ప్లే అవ్వడం జరుగుతుంది. మళ్ళీ ఇక్కడ నుంచి వీడియోని మీరు స్టాప్ చేసుకోండి. సేమ్ టు సేమ్ మనం క్యాప్చర్ చేసుకున్న ప్రతి స్క్రీన్ షాట్ రిమూవ్ చేసుకున్న బ్యాక్గ్రౌండ్స్ని ఇక్కడ నుంచి ఇప్పుడు రెడ్ కలర్ కాబట్టి నేను రెడ్ కలర్ని చూస్ అనేది చేసుకోవడం జరిగింది. దెరాఫ్టర్ ఇక్కడ నుంచి మీరు రైట్ టు ట్రిమ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా చేసుకున్న తర్వాత దీని యొక్క సైజ్ మనకు ఎంతవరకు ఉంది, లాస్ట్ ఫోటోలో ఇంతవరకు ఉంది కదా, ఇంతవరకు మనకు ఉందా లేదా. దీంతో పాటుగా దీంట్లో మీరు కావాలనుకుంటే క్రోమా కీస్ని యూజ్ చేసి మీరు ఏదైనా ఎఫెక్ట్స్ని యాడ్ చేయాలనుకుంటే కూడా యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. లైక్ దిస్ నేను చేస్తున్నాను చూడండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత సేమ్ టు సేమ్ ఇక్కడ మళ్ళీ రెడ్ కలర్ తీసుకోండి. రెడ్ కలర్ తీసుకున్న తర్వాత సేమ్ ఇక్కడ మనకు నెక్స్ట్ కలర్ ఏమొస్తుందో ఆ కలర్ని ఇక్కడ చూస్ అనేది చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు సేమ్ టు సేమ్ రైట్ టు ట్రిమ్ చేసుకోండి. నేను చేస్తున్నాను చూడండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత దీంట్లో మీరు క్రోమా కీని అడ్జస్ట్ చేసి ఇక్కడ మీరు యాడ్ చేయాలని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు ఫుల్ఫిల్గా మీకు ఫోటో కరెక్ట్గా సెట్ అవుతుందో లేదో మీరు అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక లాస్ట్ వన్ కలర్ మనకు వేరే కలర్ కాబట్టి నేను ఈ కలర్ యొక్క ఫోటోని కూడా క్యాప్చర్ చేసుకోవడం జరిగింది, రిమూవ్ చేసుకోవడం జరిగింది కాబట్టి దాన్ని కూడా నేను ఇక్కడ నుంచి తీసుకోవడం జరిగింది. ఇక్కడ నుంచి రైట్ టు ట్రిమ్ చేసుకోండి. తర్వాత ఈ క్రోమా కీ పైన క్లిక్ చేసి ముందుగా ఈ ఫోటోని యాజ్ ఈజ్గా సెట్ అయ్యేటట్టుగా మీరు ఈ విధంగా సెట్ అనేది చేసుకోండి. లైక్ దిస్ ఇలా ఈ విధంగా మీరు ఆల్ ఫొటోస్ని సెట్ చేసుకున్న తర్వాత మీరు ఒక్కసారి డన్ ఆప్షన్స్ క్లిక్ అనేది చేయండి. ఒకసారి నేను వీడియోని ప్లే అనేది చేస్తున్నాను చూడండి. ఇప్పుడు వావ్, అసలు అమేజింగ్ అనమాట. ఈ విధంగా మీకు బ్యాక్గ్రౌండ్లో మీకు నచ్చిన మీరు సాంగ్స్ని యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇలాంటి స్లో మోషన్ వీడియోతో పాటుగా ఈజీగా మీ యొక్క క్లాత్ కలర్ని ఈజీగా మీరు చేంజ్ అనేది చేసుకోవచ్చు అనమాట. వన్స్ మీకు వీడియో రెడీ అయిపోయిన తర్వాత సింపుల్గా మీరు 1080 ప్రింట్లో 30 ఫ్రేమ్లో మీరు డైరెక్ట్గా మీ యొక్క గ్యాలరీలో సేవ్ చేసుకోవడం. వన్స్ మనకు వీడియో ఎక్స్పోర్ట్ అయిపోయిన తర్వాత మీకు డైరెక్ట్ గ్యాలరీలోకి వెళ్ళేసి ఇప్పుడు మనం ఎడిట్ చేసిన వీడియోని మీకు చూపిస్తాను చూడండి. ఏ రేంజ్లో వస్తుందంటే నిజంగా ఇలాంటి ఇన్స్టాగ్రామ్ రీల్స్ యొక్క వీడియోస్ని మీరు క్రియేట్ చేశారంటే మాత్రం అదుర్స్ అనాల్సిందే ఫ్రెండ్స్. ఆ రేంజ్లో ప్రతి ఒక్క వీడియోస్ మనకు ఈ రేంజ్లో అయితే అవుట్పుట్ రావడం అయితే జరుగుతుందన్నమాట. ఈ విధంగా మీకు నచ్చిన వీడియోని డైరెక్ట్గా మీరు ఈ విధంగా డ్రెస్ని చేంజ్ చేసి ఈ వీడియోని క్రియేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. కింద డిస్క్రిప్షన్లో నేను ఆల్ మెటీరియల్స్ యొక్క లింక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని యూజ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.